2, 3 ஆரம்பிக்கலாங்களா? ఫ్రెండ్స్, ప్రీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. కాకపోతే వాటిని అయితే నేను పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయితే చేశాను. పాస్వర్డ్ని నేను వీడియోలో మిడిల్లో లేకపోతే లాస్ట్లో చెప్తాను. ఆ లింక్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రీ వీడియో ప్రెసెంట్ లింక్స్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరైతే ఎలక్ట్రిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే సో ఇక్కడ నేను 3 లింక్స్ని అయితే పెట్టాను. మీరైతే ఆ లింక్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి పాస్వర్డ్ ఎంటర్ చేసి. సో ఇక్కడ బిట్ మార్క్, నేమ్ ఎడిట్, షేక్ ఎఫెక్ట్, సో ఈ 3 లింక్స్ని అయితే ఎలక్ట్రిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి బిట్ మార్క్ ఓపెన్ చేస్తే సో బిట్ మార్క్లో స్టార్టింగ్ అయితే ఇక్కడ 1 2 3 కౌంట్ డౌన్ ఉంటుంది. తర్వాత పైన బ్లింక్ ఎఫెక్ట్ ఉంటుంది. బీజిఎం అయితే ఆసంగా ఉంటుంది. సో ఈ టైప్ బర్త్డే ఎడిట్ అయితే కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎడిట్ చేయడానికి. సో కిడ్స్ ఫొటోస్ అప్ టు 10 to 15 ఫొటోస్ ఉంటే చాలు, బాగా వస్తుంది వీడియో. సో ఒకసారి ట్రై చేయండి. సో లాస్ట్లో అయితే హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అనిమేషన్ ఉంటుంది. ఆ వీడియో టెంప్లెట్ నేను యాడ్ చేశాను ఆల్రెడీ. సో జస్ట్ మీరు ఫొటోస్ యాడ్ చేసి ఫొటోస్కి అయితే షేక్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో దానికన్నా ముందు ఇక్కడైతే బర్త్డే నేమ్ ఎడిట్ చేయాలి. సో ఒకవేళ బాయ్ది చేస్తుంటే లేకపోతే బేబీ చేస్తుంటే ఇక్కడ పేరుని అయితే మీరు ఎడిట్ చేసుకోవాలి యాక్చువల్లీ. సో దానికైతే నేను సపరేట్ లింక్ అయితే ఇచ్చాను, ప్రెసెంట్ లింక్. సో బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ ఇచ్చాను నేమ్ ఎడిట్ ప్రెసెంట్ లింక్. సో నేనైతే క్రేజీ బాయ్ అరుణ్ అని చేశాను. సో మీరు క్యూట్ గర్ల్ అక్షిత అలాగా మీరు సెట్ చేసుకోవచ్చు ఒకవేళ బేబీది చేస్తుంటే. సో జస్ట్ యాక్చువల్లీ ఇలా ఉంటుంది, ఆఫ్లో ఉంటుంది. ఈ కెమెరా యానిమేషన్ ఉంటుంది టెక్స్ట్ మీద. టెక్స్ట్ ఫాంట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరైతే ఎలక్ట్రిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. బర్త్డే బాయ్, బర్త్డే కిడ్స్ ఎవరిదైనా ఉంటే వాళ్ళ బర్త్డే చేస్తుంటే మీరు నేమ్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలా ఎడిట్ చేసుకొని క్రేజీ బాయ్ అరుణ్ లేకపోతే క్యూట్ గర్ల్ లక్షిత, ఇలా యాటిట్యూడ్ బాయ్ వినోద్, ఇలా మీరు మీ బేబీకి కిడ్స్కి అయితే ఎంటర్ చేసుకొని టెక్స్ట్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఈ సింబల్ ఉంది కదా, దీన్ని అయితే ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకొని ఎక్స్పోర్ట్కి ఇచ్చేసి పైన ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని. ఎక్స్పోర్ట్ చేసుకొని వీడియోని అయితే సేవ్ చేసుకోండి. నేను ఆల్రెడీ సేవ్ చేసుకుని ఉంటుంది. సో దాన్ని అయితే ఎలా యాడ్ చేయాలి బిట్ మార్క్లో ఇప్పుడు చూపిస్తా. సో ఇక్కడ 3 milliseconds ఉంది కదా, ఇక్కడైతే ప్లస్ క్లిక్ చేసి మీరు నేమ్ ఎడిట్ చేసుకున్న వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ యూజ్ చేసింది ఉంది. సో ఇక్కడ క్రేజీ బై అరుణ్. సో ఈ వీడియోని ప్లస్ క్లిక్ చేస్తే ఇలా యాడ్ అవుతుంది ఇక్కడి వరకు. సో దీని అయితే మీరు కిందకైతే తీసుకురండి, ఆ బ్లింక్ ఎఫెక్ట్ లేయర్ కిందకైతే తీసుకురండి ఇలా. సో నెక్స్ట్ అయితే మనం 14 ఫొటోస్ని అయితే ఇక్కడ 1 by 1 ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి మీరైతే యాడ్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ యాడ్ చేసి ఉన్నాయి. సో నేను పేస్ట్ చేస్తాను జస్ట్. సో ఇక్కడ పేస్ట్ చేసుకుంటా 14 ఫొటోస్ని. సో ఇలా ఫొటోస్ని అయితే ఇక్కడ వరకు 10-13 milliseconds వరకు అయితే యాడ్ చేసుకోండి. లాస్ట్లో అయితే ఆటోమేటిక్గా ఇది ఆల్రెడీ ఉంటుంది, దాని గురించి ఏం టెన్షన్ లేదు. సో జస్ట్ మీరు ఈ ఫొటోస్కి అయితే ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. సో బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ షేక్ ఎఫెక్ట్లో ఒక ఫోటో ఉంటుంది, తర్వాత ఫోటో కింద సీసీ ఎఫెక్ట్ ఉంటుంది. సో జస్ట్ సింగిల్ ఫోటో ఉంటుంది. సో ఈ షేక్ ఎఫెక్ట్నే మనం కాపీ చేసుకుని మొత్తం 14 ఫొటోస్కే పేస్ట్ చేయాలి. సో డైరెక్ట్గా ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కింద 3 dots క్లిక్ చేస్తే కాపీ ఆల్ ఎఫెక్ట్స్ వస్తుంది కదా, ఆప్షన్ క్లిక్ చేసుకోండి. కాపీ ఆల్ ఎఫెక్ట్స్ ఆ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ మీరు ఫొటోస్కి అయితే డైరెక్ట్గా పేస్ట్ చేస్తూ పోవాలి ఎఫెక్ట్స్ని. సో 1 by 1 ఫొటోస్ క్లిక్ చేస్తూ డైరెక్ట్గా ఎఫెక్ట్లోకి వెళ్ళి కింద 3 dots క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ ఆ ఆప్షన్ క్లిక్ చేస్తూ పోతే డైరెక్ట్గా అయితే పేస్ట్ అవుతుంది ఎఫెక్ట్. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కింద 3 dots క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అవుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో ఇలా ఎండింగ్ వరకు మొత్తం 14 ఫొటోస్కి అయితే సేమ్ షేక్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోండి.
సో ఇలా యాడ్ చేసుకోండి, ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకోండి. సో మొత్తం 14 ఫొటోస్కి అయితే ఇలా సేమ్ ప్రాసెస్, జస్ట్ పేస్ట్ చేస్తే ఫోలే ఎఫెక్ట్ని అయితే. సో ఈ ఫొటోస్ పైన అయితే ఇప్పుడు మనం సీసీ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. సో బ్యాక్ వచ్చేస్తే షేక్ ఎఫెక్ట్లో ఇచ్చాను నేను ప్రెసెంట్ లింక్లో. కింద 7 లేయర్స్ ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ లేయర్ని అయితే మీరు లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 1 by 1 7 లేయర్స్ని అయితే ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేస్తే మీరు జస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు కాపీ 7 లేయర్స్ ఈ ఆప్షన్ ఉంది కదా, 4th ఆప్షన్, దాన్ని క్లిక్ చేసుకోండి. సో బ్యాక్ వచ్చేసి బీట్మార్క్ ఓపెన్ చేసి, సో ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేసాం కదా 14:1 milliseconds, ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ యాడ్ చేసాము, అక్కడైతే పేస్ట్ చేయాలి ఆ సీసీ ఎఫెక్ట్ని ఫొటోస్ మీద. సో ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 7 లేయర్స్ ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ 7 లేయర్స్ సీసీ ఎఫెక్ట్ మొత్తం పేస్ట్ అవుతుంది. సో మంచి లుక్ ఉంటుంది, హెచ్డీలో వస్తుంది వీడియో. సీసీ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. సో సారీ ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవాలి, మిస్టేక్ అయింది. బ్యాక్ వచ్చేస్తే సో ఇక్కడ 3 milliseconds ఉంది కదా, టెక్స్ట్ మీద సీసీ ఎఫెక్ట్ని అయితే 7 లేయర్స్ సీసీ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ 3 milliseconds దగ్గర అయితే మనం పేస్ట్ చేసుకోవాలి, ఇలా పేస్ట్ 7 లేయర్స్. సో ఇలా అయితే వస్తుంది టెక్స్ట్ యానిమేషన్. ఇది కూడా ఎండింగ్ వరకు అయితే కరెక్ట్గా ఉంటుంది. సో లాస్ట్లో మీరు ఈ బ్లింక్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ లేయర్ని అయితే పైకి తీసుకోరండి, మొత్తం పైకి, టాప్ సీసీ ఎఫెక్ట్ పైకి. సో ఇలా టాప్కి అయితే తీసుకోరండి సీసీ ఎఫెక్ట్ పైన. సో ఈ ప్రివ్యూ వీడియో ప్రెసెంట్ లింక్స్ పాస్వర్డ్ ఏంటంటే 3534. సో ఇలా మీరు లేయర్ని అయితే పైకి తీసుకొచ్చి, సో లాస్ట్లో అయితే మీరు పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది.